ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. బ్యాంకులను ఎలా అయితే ఆర్బీఐ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారో మనకి పాలసీలు నమ్మే ఈ కంపెనీల్ని ఐఆర్డీఏ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. రీసెంట్ గా తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇకపై మీకు ఎవరైనా ఒక పాలసీ నమ్మి విత్ ఇన్ 30 రోజుల్లోపు అది మీకు ఒక రాంగ్ పాలసీ, దానివల్ల మీకు పాజిటివ్ కంటే నెగిటివ్ ఉందని మీకు అర్థం అవుతుంటే మీరు క్యాన్సిల్ చేసుకొని మీ పూర్తి డబ్బుల్ని మీరు రీఫండ్ గా పొందొచ్చు. అండ్ ఇప్పటి వరకు హెల్త్ పాలసీ కొనుక్కున్న వాళ్ళకి ప్రతి హాస్పిటల్లోనూ క్యాష్లెస్ క్లెయిమ్ దొరికేది కాదు. అంటే మొదట వాళ్ళు కొంత డబ్బులు కట్టాల్సి వచ్చేది, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ రీఫండ్ చేస్తామని చెప్పేవి. కానీ ఇకపై అది జరగదని జూలై 31వ తేదీ నుంచి ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ 100% క్యాష్లెస్ గా పేషెంట్ నుంచి డబ్బులు తీసుకోకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ని అందించాలని, అది కూడా హాస్పిటల్ లోకి వెళ్తూ ఇన్ఫార్మ్ చేసిన 1 అవర్ లోపే ఈ డెసిషన్ తీసుకోవాలని ఈ కొత్త రూల్స్ చెప్తున్నాయి. అండ్ టోటల్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా విత్ ఇన్ 3 అవర్స్ లోపు పేషెంట్ ని హాస్పిటల్ నుంచి పంపించాలని, తర్వాత కూడా పేషెంట్ హాస్పిటల్లోనే ఉంటే దానికయ్యే అడిషనల్ ఖర్చుల్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ భరించాలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్నిసార్లు మనకి అన్యాయం జరిగి ఇన్సూరెన్స్ కంపెనీ మనకి డబ్బులు ఇవ్వాలని, ఇంత డబ్బులు పాలసీ హోల్డర్లకు వెళ్లాలనేలా తీర్పు వచ్చిన తర్వాత కూడా మనకి రావాల్సిన డబ్బుల్ని పాలసీలు అమ్ముతున్న కంపెనీలు డిలే చేస్తూ ఉంటే 30 రోజుల తర్వాత నుంచి ప్రతి రోజుకి 5,000 రూపాయల పెనాల్టీని కట్టాలనేలా ఐఆర్డీఏ వాళ్ళు చెప్తున్నారు. పాలసీలు కొంటున్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తెలియాలి. తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి.